ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో బాధ్యతగా వహించాల్సిన మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి లేదా మొన్న మోడీ గారి మీటింగ్ జరిగితే మోడీ గారికి భజన చేయడానికి ఉపయోగిస్తున్నారు తప్ప మీకు అధికారం ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత లేకపోవడం దిగజాడుతనం. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని న్యాయబద్ధంగా నడుచుకొని ఈ మెగా డిఎస్సీలో అన్యాయమైన అర్హులకి న్యాయం చేయాలి. సిబిఐ విచారణ వెళ్ళే అలాగే లోకేష్ తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏంటి తలకేసరి రంగుతో ప్రెస్ మీట్కి వచ్చామని ఆలోచనలో ఉన్నారా? దీనికి ఒక కారణం ఉంది. చాలాసేపు ఎదిగితే కానీ కొన్ని దొరికాయి మాకు, కొన్ని రంగులు దొరకట్లా. ఈ రాష్ట్రంలో రంగుల పరిస్థితి, ఎయిర్ కలర్స్, వెంట్రుకలు వేసుకునే రంగులు డిమాండ్ అయిపోయిందంట. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జంజీ అనేసి మొత్తం ముసలి వాళ్ళందరూ కలర్లు కొట్టుకుని తిరిగేస్తారు. జంజీ 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 అనేసి. చూడండి, మీకు డౌట్ ఉంటే కావాలంటే కొంచెం జూమ్ చేసి మీకు చూపిస్తానన్నా. ఏపీ జంజీ వార్ అంట. బాగుంది, పేరు బాగానే ఉంది. జంజీ ఎవరు ఇక్కడ? ఈమె జంజీయా? మావా ఈయన జంజీయా? ఈయన జంజీయా? ఈ బాబు చూడండి, ఒక ఆయన ఎక్కువ ఎండగానే కాసిందంటే ఆయన పరిస్థితి మనం ఆలోచించుకోవాలి. ఆయనే జంజీయా? ఈయన జంజీయా? ఈయన జంజీయా? ఎవరు జంజీ ఇక్కడ? జంజీ అంటే వీళ్ళకి తెలియదేమో. 2000 సంవత్సరంలో తర్వాత పుట్టినవారు జంజీ. భూమి పుట్టినప్పుడు పుట్టినాడు కాదు. వీళ్ళందరూ భూమి పుట్టినప్పుడు పుట్టేసి మేము జంజీ అనేసి రంగులు వేసేసుకొని మొత్తం అందరూ బ్యాచ్ అంతా మేము జంజీ, మేము జంజీ, జంజీ వారు డిఎస్సి అక్రమాధికారి జంజీ అంటారు. హాస్యాస్పదం అండి. నాకు దీనిలో ఒక సూచన ఉంది. ఒక ఆయన లేదు, ఒక ఆయన ఉంటుంది, పెద్ద ముసలాం ఒక ఆయన ఉందే, మామూలుగా ఉంటుంది. ఆయన పొద్దున 7 గంటలకు పెన్షన్ తీసుకునింది, 9 గంటల జంజీలో కూర్చోవాలి. నేను జంజీ అంటే అదేమా ఏ కర్మ మాకు? 7 గంటలకు పెన్షన్ తీసుకుంది మా ప్రభుత్వంలో, 9 గంటలకు వైఎస్ఆర్సీపీలతో కూర్చొని నేను జంజీ, మాకు న్యాయం చేయాలి, మాకు డిఎస్ అక్రమాలు ఇట్లా చేతులు ఎత్తా ఉంటుంది. ఏమో కాదు, కొంటాయి ఉంటాం, కానీ ఉంటుందిలే. లేరు అంటే నేను చెప్పేది ఏమంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ జంజీ అంటే తలకి రంగులేసి చేసుకుని పెన్షన్ తీసుకునే వాళ్ళు కాదు నాయన. పెన్షన్ తీసుకునే బ్యాచ్గా జంజీ అంటే 2000 సంవత్సరం పుట్టిన తర్వాత. అంటే ఎవరు తెలుసా? రోజా గారు ఉన్నారు, వాళ్ళ కూతురు జంజీ, వాళ్ళ కొడుకు జంజీ. భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు కూడా జంజీలోకి రాడు. మేము కూడా రాము. ఇంకా వాళ్ళే జంజీ అంటే మేము ఇంకా జీ ఆల్ఫా, ఇంకా చిన్నపిల్లలం. ఇది అందరం ఇప్పుడు ఆయన అంతే కదా, నా తప్పే ఉంది. నేను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 66, 67 ఆయనకి, మా అవ్వకు 53, 54 ఉంటుంది. ఇదంతా బ్యాచ్ అంతా 50+ ఉన్నారు. వీళ్ళే జంజీ అంటే మేమంతా చూడండి, వీడికి ఎంత చెప్పాలి, ఇంకా వాడికి ఎంత చెప్పాలి? మేమంతా కూడా జీ ఆల్ఫా అంటే అందరం కూడా చాలా చిన్నపిల్లలు అని చెప్పుకోవాలి. ప్రజలు నవ్వుకుంటున్నారు జంజీ వారని చెప్పి, డిఎస్ అక్రమాలని చెప్పి. వాళ్ళు చేసే పనులు ఏమంటే ఆడ కూర్చొని డబ్బులు ఇచ్చి ముసిలి మొత్తం పట్టకొచ్చి, పింఛన్ బ్యాచ్ని పట్టకొచ్చి డిఎస్ అక్రమాలు అంటూ కూటమి ప్రభుత్వం విమర్శిస్తుంటే నవ్వు వచ్చింది. అందుకే ఇది 2 రోజులు చూస్తున్నా, మాట్లాడాలనుకుంటున్నా. సరే చూద్దాంలే, వీళ్ళు ఏమైనా లేస్తారేమో అనుకుంటే ఈరోజు పెద్ద ఉద్యమం చేశారు. అన్ని చోట్ల మందు మర్మం తోలించి అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రోడ్ షోలు, ర్యాలీలు చేశారు. అది చెప్తున్నా, అయ్యా వైసీపీ నాయకులరా, కనీసం జంజీకి అర్థమని తెలుసుకుంటారా బాబు. జంజీ అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు, హెయిర్ డై వేసుకునే వాళ్ళు కాదు. మీ కర్మ అంటూ మాకు హెయిర్ డై దొరకట్లే. ఎక్కడ చూసినా హెయిర్ డై డిమాండ్ అయిపోయింది. ఏమి ఏ షాప్ పోయినా 10 ప్యాకెట్లు ఇది ఇస్తారు. ఏమి అంటే ఏడన్నా మొత్తం వైసీపీ వైఎస్ఆర్ ఇంట్లో ఉన్నాయన్నా మొత్తం కలర్ వేసుకుంటారు, పొద్దున్నే చేసుకుని వెళ్ళిపోతారన్నా, మొత్తం బ్యాచ్ కలర్ వేసుకు వెళ్ళిపోతామనంట. జంజీ 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 అనేసి హాస్యాస్పదమే కదా ఇవన్నీ. నిన్న ఒక అతను నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదు. అతను అంటాడు, వెంకటేశ్వర స్వామి పాటల్ని ప్రేరణ చేసి పాటల్ని కించపరుస్తూ శ్రీ వెంకటేశ్వరం గోవింద నామాల పైన నిన్న వాళ్ళు దీక్షలు చేశారు. మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో కూడా. దాని మీద చర్యలు తీసుకోవాలి. టీడీడీ కూడా కోరుతున్నా, వాళ్ళని అరెస్ట్ చేయండి.
ఆ పాటలు ఎవరైతే పాడారో వాళ్ళందరి మీద టీటీడీ చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి. మేము కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అండ్ అక్కడ ఎవరైతే ఆ వెంకటేశ్వర స్వామి పాటను కించపరుస్తూ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా మాది ఎందుకంటే 20+ ఉంటుంది. కాబట్టి నిజమైన జంజీ జనసేన పార్టీలు ఉన్నారు. మీరు ఏదో జంజీ జనరేషన్ కోసం హెడ్ డే వేసేసుకొని వచ్చేసి మాట్లాడేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు రోడ్ల కాడ కూర్చోమంటే శిబిరాలు వేసుకొని ముస్లిం జంజీలతో కూర్చోన్నారు అంటున్నారు, నవ్వు వస్తారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి పకోడా వేషాలు వేయడం మానేసి ఈరోజు మీరు చేసిన ర్యాలీ చూసాం, మీ వేషాలు చూసినాం, ఇవన్నీ కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తుంది, మంచిగా ఉందని చెప్పి ప్రజలు మాకందరూ కూడా ఆశీస్సులు ఇస్తున్నారు. మళ్ళా మేమే 10 ఏళ్ళు ఉండబోతాం, 15 ఏళ్ళు ఉండబోతాం చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రజలతో పంచుకోవాలి. ఈ ఒక జంజీ జోకర్లు చేస్తున్న కామెడీలు ఇంకా చూసుకుంటాం. నిన్న మొన్న రోజా గారు, కరుణాకర్ రెడ్డి గారు పూలమాలు వేసుకున్న వీడియో కూడా మంచి వైరల్ చేశారు. సామాన్యులు గారు సోషల్ మీడియా వాళ్ళు అంటే ఇవన్నీ చెప్తున్నా నేను. కాబట్టి ఒకసారి మళ్ళీ చూసుకోండి. జంజీ అంటే వీళ్ళు కాదు, ఇలాంటి విద్యార్థులు ఇంకా బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళు వీళ్ళు కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ రాకపోవడం అని చెప్తున్నాడు. వెంకటరెడ్డి గారు అడిగారు కదా, ఎవరు వైసీపీ హార్పిక్ రెడ్డి అంటారు కదా. ఫస్ట్ మీ నాయకుడిని, మీ 11 మంది అసెంబ్లీ పోనరా బాబు. ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని అసెంబ్లీ గెలిపిస్తే మీరు అసెంబ్లీ పోలా 11 మంది. మేము క్యాబినెట్ వచ్చినా రాకపోయినా 11 మంది వచ్చినా రాకపోయినా అసెంబ్లీ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ రాకపోయినా రాష్ట్రంలో రావాల్సిన పరిస్థితి జరుగుతుంది. అది ఎందుకు రాలేకపోతుందో తెలుసు. ఆయనకి ఆపరేషన్ జరిగింది, ఆయన సర్జరీ చేసుకున్నాడు, మేజర్ సర్జరీ. కాబట్టి క్యాబినెట్ రాలేకపోతున్నాడు, అది వాస్తవమే. ఇంకోటంటే క్యాబినెట్ పవన్ కళ్యాణ్ గారు రావాలన్నా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది మాకు, తొక్కిసలాట్లు మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన. మీరు 11 మంది గెలిచి ఓట్లేసి ఇంత వేవ్లో కూడా మీరు గెలిచి మీరు అసెంబ్లీ రాకపోతే దానికి ఆన్సర్ చెప్తే నేను ఎందుకు రావట్లేదు చెప్తానని చెప్పి కూడా ఆ హార్పిక్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను. నెక్స్ట్ బోర్గడ్డ పరిస్థితి అంటే వాడు కూడా నెక్స్ట్ బోర్గడ్డ ఇలాంటి పరిస్థితి అయిపోతుంది వెంకటరెడ్డి అంటున్నాడు. చూడాలి భగవంతుడు ఏమి రాస్తాడు.